నైన్త్ క్లాస్ హిందీ కొత్త టెక్స్ట్ స్పర్శలో రెండో పాఠం ఎవరెస్ట్ మేరీ శిఖర యాత్ర. ఇది పార్ట్ 2. పార్ట్ 1లో బచేంద్రీపాల్ యొక్క బాల్యము, వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితి, వాడి యొక్క విద్యాభ్యాసము, ఈ ఎవరెస్ట్ శిఖర యాత్రకి కావాల్సినటువంటి సన్నద్ధత అంతా కూడా మనం చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ ఎవరెస్ట్ శిఖర యాత్ర స్టార్టింగ్ మొదలు ఎవరెస్ట్ మీద జెండా పాతే వరకు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మనకి ఈ పాఠంలో వివరించడం జరిగింది. ఇప్పుడు మనం పాఠంలోకి వెళ్దాం. एवरेस्ट अभियान दल 7 मार्च को दिल्ली से काठमांडू के लिए हवाई जहाज़ से चल दिया. एक मजबूत अग्रिम दल बहुत पहले ही चला गया था, जिससे कि वह हमारे बेस कैंप पहुंचने से पहले दुर्गम हिमपात के रास्तों को साफ कर सके. మేము ఈ ఎవరెస్ట్ శిఖరానికి వెళ్ళేటటువంటి దల్ అంటే గ్రూపు మార్చి 7వ తారీఖు ఢిల్లీ నుండి కాఠ్మాండుకి విమానంలో వెళ్ళడం జరిగింది. మాకంటే ముందే ఒక బలిష్టమైనటువంటి గ్రూప్ వాళ్ళు ముందే బేస్ క్యాంప్కి చేరుకున్నారు. వాళ్ళు ఆ దారిలో ఉన్నటువంటి హిమపాత్ అంటే మంచు కురవడం అనమాట. ఆ మంచు కురవడం వల్ల ఆ దారులన్నీ కూడా మూసుకుపోయినాయి. వాటినన్నిటినీ కూడా క్లీన్ చేసి శుభ్రంగా మాకు మార్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. नमचे बाजार शेरपा लैंड का एक सर्वाधिक महत्वपूर्ण नगरीय क्षेत्र है. నమ్చే బాజార్ అనేది షేర్పా ల్యాండ్ అంటే నేపాలీ స్థలం. ఆ నేపాలీయులకి అక్కడ అన్నిటికంటే గొప్ప సిటీ అన్నమాట. నగరీయ క్షేత్ర అంటే సిటీ అన్నమాట. अधिकांश शेरपा इसी स्थान तथा यही के आसपास के गाँवों में होते थे. ఎక్కువ ఈ నేపాలీలందరూ కూడా ఆ గ్రామంలో కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో కానీ అక్కడే నివసిస్తూ ఉంటారు. యह नमचे बाजार ही था जहाँ से मैंने सर्वप्रथम एवरेस्ट को निहारा. ఈ నమ్చే బాజార్ నుండే నేను మొట్టమొదటిసారిగా ఎవరెస్ట్ శిఖరాన్ని చూశానన్నమాట. जो नेपालियों में सागर माथा के नाम से प्रसिद्ध है, मुझे यह नाम अच्छा लगा है. వీళ్ళని నేపాలీలందరూ కూడా దాన్ని సాగరమాథ అని పిలుస్తారు. ఆ పేరు నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పి బచేంద్రీపాల్ చెప్తున్నారనమాట. एवरेस्ट की तरफ गौर से देखते हुए मैंने एक भारी बर्फ़ का बड़ा फूल देखा, जो पर्वत शिखर पर लहराता एक ध्वज सा लग रहा था. ఆ ఎవరెస్ట్ శిఖరం వైపు నేను తీక్షణంగా చూస్తే అక్కడ ఒక పెద్ద మంచు పువ్వులాగా కనిపించింది. అది ఈ పర్వత శిఖరం మీద ఎగురుతూ ఉన్న ధ్వజం జెండాలాగా అనిపించింది అన్నమాట. मुझे बताया गया कि यह दृश्य शिखर की ऊपरी सतह के आसपास 150 किलोमीटर अथवा इससे भी अधिक की गति से हवा चलने के कारण बनता था. అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే మాకు ఇక్కడ ఈ శిఖరం మీద దాదాపు 150 కిలోమీటర్లు లేకపోతే అంతకంటే ఎక్కువ వేగంతో గాలి వేయడం వలన क्योंकि तेज हवा से सूखा बर्फ पर्वत पर उड़ता रहता था. ఆ వేగముగా వీస్తున్నటువంటి ఆ గాలుల వల్ల ఈ మంచంతా గడ్డగట్టిపోయి ఆ పర్వతం మీద అలా ఎగురుతూ ఉన్నట్టు కనిపిస్తుంది. బర్ఫ్ కా యహ ధ్వజ్ 10 కిలోమీటర్ యా ఇస్సే భీ లంబా హో సక్తా థా. ఈ మంచుతో కూడినటువంటి ఈ జెండా 10 కిలోమీటర్లు కానీ దానికంటే ఇంకా ఎక్కువ పొడుగ్గా కానీ ఉండొచ్చు. शिखर पर जाने वाले प्रत्येक व्यक्ति को दक्षिण पूर्वी पहाड़ी पर इन तूफानों को झेलना पड़ता था. ఈ శిఖరం మీదకి ఎక్కే వాళ్ళు ఎవరైనా సరే దక్షిణ దిక్కైనా తూర్పు దిక్కైనా ఈ కొండ మీద ఇలాంటి తుఫాన్ని అనుభవించాల్సిందే. విశేషకర్ ఖరాబ్ మౌసమ్, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మంచు కాలంలో అన్నమాట. యह मुझे डराने के लिए काफ़ी था. అసలు నేను భయపడాలంటే ఈ ఒక్కటి చాలు అనుకుంటుంది. ఫిర్ భీ మై ఎవరెస్ట్కే ప్రతి విచిత్ర రూప్ సే ఆకర్షిత్ థీ. అయినప్పటికీ కూడా ఈయన కష్టాలు చూస్తూ కూడా నేను సమస్యల్ని ఎవరెస్ట్ శిఖరం నన్ను ఎందుకో ఆకర్షించింది. और इसकी కఠినతమ चुनौतियों का सामना करना चाहती थी. ఎన్ని కష్టాలైనా సరే నేను ఎదుర్కోవాలి అని చెప్పి నిర్ణయించుకున్నాను. जब हम 26 मार्च को पेरिस पहुँचे, हमें हिमस्खलन के कारण हुई एक शेर्पा कुली की मृत्यु का दुख का समाचार मिला.
మేము మార్చి 26 తారీఖు పైరిచ్ చేరుకున్నాం. అక్కడికి చేరేటప్పటికి మంచు హిమస్ఖలనం అంటే మంచు కరిగిపోవడం ఉంది. ఆ మంచు కరగడం మూలాన ఒక నేపాలీ కూలీ మరణించాడు అని దుఃఖవార్త మాకు తెలిసింది. कुंभ हिमपात पर जाने वाले अभियान दल के रास्ते के बाईं तरफ सीरी पहाड़ी के दसकने से रोहसे की ओर से एक बहुत बड़ी बर्फ की चट्टान नीचे खिसक आई थी. బాగా భయంకరమైనటువంటి మంచు కురవడం మూలాన ఈ వెళ్ళేటటువంటి యాత్రికుల మార్గంలో ఎడం వైపు నుండి కొండ వైపు నుండి ఒక పెద్ద మంచు కొండ కిందకి జారిపోయిందన్నమాట. 16 शेरपा पुलियों के दल में से एक की मृत्यु हो गई और 4 घायल हो गए थे. 16 మంది వెళ్తున్నటువంటి ఈ షేర్పా కూలీల్లో ఒకళ్ళు చనిపోవడం జరిగింది, 4 గాయాలు కూడా అయినాయి. इस समाचार के कारण अभियान दल के सदस्यों के चेहरों पर छाया अवसाद को देखकर हमारे नेता कर्नल कुल्लर ने स्पष्ट किया कि एवरेस्ट जैसे महान अभियान में खतरों को और कभी कभी तो मृत्यु भी आदमी को सहज भाव से स्वीकार करनी चाहिए. ఈ వార్త వినేటప్పటికీ మా గ్రూప్లో వాళ్ళందరికీ కూడా ముఖాన్ని తుడిచెక్కలేనట్టు అయిపోయింది. ఇది చూసి మా నాయకుడైనటువంటి కర్నల్ కుల్లర్ గారు మాట స్పష్టంగా ఇలా చెప్పారు. ఏంటంటే, ఎవరెస్ట్ లాంటి గొప్ప ప్రయాణం మనం చేసేటప్పుడు భయంకరమైనటువంటి కథరం అపాయాలని ఎదుర్కోవాలి. అప్పుడప్పుడు మృత్యువును కూడా మనం సహజంగానే తీసుకోవాలి అని చెప్పి మా నాయకుడు కర్నల్ కుల్లర్ గారు చెప్పారు. उपनेता प्रेमचंद जी जो अग्रिम दल का नेतृत्व कर रहे थे 26 మార్చి को పైరిచ్ లౌట్ ఆయే. ఉపనాయకుడైనటువంటి ప్రేమ్చంద్ మాకంటే ముందు వెళ్ళినటువంటి ఆ గ్రూప్కి నాయకుడు అనమాట. ఆయన మార్చి 26 తారీఖున పైరిచ్ తిరిగి వచ్చారు. उन्होंने हमारी पहली बड़ी बाधा कुंभ हिमपात की स्थिति से हमें अवगत कराया है. వాళ్ళు మనకి ఇక్కడ జరిగినటువంటి హిమపాతం గురించి మాకు ఇలా తెలియజేశారు. उन्होंने कहा कि उनके दल ने कैंप एक 6000 मीटर जो हिमपात के ठीक ऊपर है वहाँ तक का रास्ता साफ कर दिया है. ఆయన ఏం చెప్పారంటే, మా గ్రూప్ వాళ్ళంతా కూడా క్యాంప్కి దాదాపు 6000 మీటర్లు ఆ కురిసినటువంటి మంచు అంతా కూడా మేము శుభ్రం చేయడం జరిగింది. उन्होंने यह भी बताया कि पुल बनाकर रस्सियाँ बांधकर तथा झंडियों से रास्ता चिन्हित कर सभी बड़ी कठिनाइयों को जायजा ले लिया गया है. उन्होंने इस पर भी ध्यान दिलाया कि ग्लेशियर बर्फ़ की नदी हैं और बर्फ़ का गिरना अभी जारी है. हिमपात में अनियमित और अनिश्चित बदलाव के कारण अभी तक किए गए सभी काम व्यर्थ हो सकते हैं और हमें रास्ता खोलने का काम दोबारा करना पड़ सकता है. వాళ్ళు ఇప్పటివరకు మేము మార్గాన్నంతా కూడా మేము శుభ్రం చేసేసాము అని చెప్పి, మీరు వంటలు కట్టుకొని కానీ అంటే తాళ్ళు కట్టుకొని కానీ లేకపోతే జెండాలు పాతుకొని అక్కడ మనం గుర్తులుగా పెట్టుకుంటూ మనకి ఎదురయ్యేటటువంటి కష్టాలన్నింటినీ కూడా ఎదుర్కొంటూ మనం ముందుకి వెళ్ళాలి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, గ్లేషియర్ అనేది ఒక మంచు నది అన్నమాట. ఆ మంచు నది నుంచి ఆ నదిలోంచి మంచు ప్రవహించటం అనేది బాగా ఇంకా ఆగలేదు కాబట్టి అది అనిశ్చితంగా ఒక స్థిరత్వం లేకోకుండా ప్రవహిస్తోంది. కాబట్టి మనం చేసినంత వ్యర్థమైపోవచ్చు. ఒకవేళ అవసరమైతే మళ్ళీ కూడా మనం మార్గాన్ని వేసుకోవాల్సి వస్తుంది అని కూడా చెప్పారన్నమాట. बेस कैंप में पहुंचने से पहले हमें एक और मृत्यु की खबर मिली. ఇంకా బేస్ క్యాంప్కి చేరుకునే లోపలే మాకు ఇంకొక మరణ వార్త కూడా వినిపించింది. జలవాయు అనుకూల నా होने के कारण एक रसोई सहायक की मृत्यु हो गई थी. జలవాయు అంటే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వలన ఒక వంట సహాయకుని యొక్క మృత్యువు కూడా జరిగింది. निश्चित रूप से हम आशाजनक स्थिति में नहीं चल रहे थे. నిజం చెప్పాలంటే మేము ప్రాణాలతో ఉంటామో లేదో అనేటటువంటి ఆశ కూడా లేకుండానే మేము ముందుకు నడుస్తూ ఉన్నాం అన్నమాట.
एवरेस्ट शिखर को मैंने पहले 2 बार देखा था, लेकिन एक दूरी से बेस कैंप पहुंचने पर दूसरे दिन मैंने एवरेस्ट पर्वत तथा इसकी अन्य श्रेणियों को देखा. నేను ఎవరెస్ట్ శిఖరాన్ని 2 సార్లు చూశాను. ఒకటి మనం నంచే బాజార్ దగ్గర చూసామని చెప్పారు. ఇప్పుడు రెండోది బేస్ క్యాంప్లోకి వచ్చిన తర్వాత చూసాము. दूसरे दिन मैंने एवरेस्ट पर्वत तथा इनकी अन्य శ్రేణిयों को देखा. రెండో రోజున నేను ఆ ఎవరెస్ట్ శిఖరాన్ని తర్వాత ఇంకా పక్కన ఉన్నటువంటి పర్వత శ్రేణులు కూడా చూశాను. मैं भवन चुकी होकर खड़ी रह गई और एवरेस्ट लोथो और नुस्खे की ऊंचाइयों से घिरी बर्फीली टेढ़ी मेढ़ी नदी को निहारती रही. నేను ఒక్కసారి హైరాణ పడిపోతూ చూశాను. ఏంటంటే ఎవరెస్టు, అక్కడ ఉన్నటువంటి లోహసే, నుస్సే ఆది మొదలైనటువంటి ఎత్తైనటువంటి పర్వతాలని, దాని చుట్టూ కప్పి ఉన్నటువంటి మంచు, వంకరు వంకరులుగా ప్రవహిస్తున్నటువంటి నది, ఇవన్నీ కూడా నేను చూస్తూ ఉన్నాను. हिमपात अपने आप में एक तरह से बर्फ़ के खंडों का అవ్యవస్థ ढंग से गिरना ही था. ఈ మంచు అనేది ఒక స్థిరత్వం లేకోకుండా, ఒక క్రమ పద్ధతి లేకోకుండా మంచు ముక్కలు పడుతూ ఉన్నాయన్నమాట. हमें बताया गया कि ग्लेशियर के बहने से अक्सर बर्फ़ में हलचल ही हो जाती थी, जिससे बड़ी बड़ी बर्फ़ की चट्टानें तत्काल गिर जाया करती थी और अन्य कारणों से भी अचानक प्राय खतरनाक स्थिति धारण कर लेती थी. అక్కడ గ్లేషియర్ నది ప్రవహిస్తూ ఉన్నప్పుడు, నది ప్రవహించడం అంటే అక్కడ నీళ్లు కాదు, ఇదంతా మంచు ప్రాంతం కాబట్టి మంచు మొక్కలే పెద్ద పెద్ద మొక్కలు అలా డొల్లుకుంటూ ప్రవాహంలాగా వచ్చేస్తాయి అన్నమాట. దాన్ని మంచు నది అంటారు అన్నమాట. ఈ గ్లేషియర్ నది అలాంటి మంచు నది. అది ప్రవహిస్తూ ఉంది, అది ఆగలేదన్నమాట. ఒకవేళ అది ప్రవహిస్తూ ఉన్నప్పుడు పెద్ద పెద్ద మంచు మొక్కలు కూడా కింద పడిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. सीधे धरातल पर दरार पड़ने का विचार और इस दरार का गहरे चौड़े हिमविदर में बदल जाने का मात्र ख्याल ही बहुत डरावना था. అలా ముక్కలుగా పడిపోవటం, ఆ కింద గుండలు పడిపోవటం, అవి లోతుగాను వెడల్పుగాను ఉండటము, ఆ మంచు అంతా కూడా చెల్లాచెదురుగా అయిపోవటము, అవన్నీ కూడా చూస్తుంటే చాలా భయంకరంగా అనిపించింది. इससे भी ज़्यादा भयानक इस बात की जानकारी थी कि हमारे संपूर्ण प्रवास के दौरान हिमपात लगभग 1 दर्जन आरोहियों और कुलियों को प्रतिदिन छूता रहेगा. ఇంతకంటే కూడా ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, మా ప్రయాణంలో ప్రతిరోజు కూడా ఒక 12 మంది ఈ పర్వతారోహకుల్ని కానీ కూలీలను కానీ ఎవరో ఒకరిని ఆ హిమపాతం అని తాకుతూనే ఉందన్నమాట. ఇది మొదటి రోజు యొక్క ప్రయాణం. నెక్స్ట్ 3వ భాగంలో కంటిన్యూ చేసుకుందాం.